ప్రిన్సిపాల్ అరాచకాలు తట్టుకోలేక విద్యార్థులు నిరసనలకు దిగారు. తక్షణమే ఆమెను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా దాలెంలో జరిగింది. వందలాది విద్యార్థుల ఆందోళనకు కారణమేంటి? ఇంతకీ అక్కడ జరిగిన ఘోరాలేంటి? సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు. దీంతో కాలేజ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రిన్సిపాల్ శైలజతో పాటు తమ కేర్ టేకర్ రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మందు తాగి వీరంగం సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేడం, ఇలా ఎందుకు చేస్తున్నారని అడిగితే తమను తీవ్రంగా హింసిస్తున్నారని, పైకి చెప్పుకోలేని విధంగా నోటికొచ్చిన బూతులు తిడుతున్నారని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. పైగా శైలజ మేడం తన కొడుకును కూడా ఇక్కడికి రప్పించి అమ్మాయిలకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు. విద్యార్థుల ఆందోళనతో ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. హాస్టల్లో మందు తాగుతూ ఆమె చేస్తున్న అరాచకాలను విద్యార్థులు వివరించారు. ప్రిన్సిపల్ తాగిన బీరు సీసాలను అధికారులకు చూపించారు. ప్రిన్సిపల్ శైలజ చర్యలతో విసిగిపోయిన విద్యార్థులు తమ పేరెంట్స్ కు చెప్పుకున్నా ఫలితం లేకుండా పోయింది. తమ తల్లిదండ్రులు కాలేజీకి వచ్చి ప్రిన్సిపల్ ను నిలదీసినా వాళ్లను కూడా ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని విద్యాశాఖ అధికారులకు స్టూడెంట్స్ ఫిర్యాదు చేశారు.